ఈవెన్ ఇఫ్ దిస్ లవ్ డిసపియర్ టునైట్ 1 hour 47 minutes రన్ టైంతో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్న ఈ సౌత్ కొరియన్ రొమాంటిక్ డ్రామా అలాగే మంచి ఎమోషన్ ఉన్న మూవీగా చెప్పొచ్చు. సినిమా వచ్చేసరికి చాలా బాగుందండి. మనకు రీసెంట్ టైమ్స్ లో వచ్చిన కపుల్ ఫ్రెండ్లీ మూవీ లాగే ఉంటుంది ఈ సినిమా డైరెక్షన్ వచ్చేసరికి చాలా బాగుందండి. ఈ సినిమా బేసిక్ లైన్ వచ్చేసరికి ఒక స్కూల్లో కొంతమంది పిల్లలు చదువుకుంటూ ఉంటారు. అందులో ఇద్దరికి మాత్రం మంచి ఫ్రెండ్షిప్ కుదిరి వాళ్ళిద్దరు చివరికి లవ్ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళు లవ్ చేసుకుంటూనే చాలా హ్యాపీగా ఉంటారు. అలాగే చాలా ప్రదేశాలు కూడా తిరుగుతూ ఉంటారు. అదే టైంలో తెలుస్తుంది తాను లవ్ చేసిన అమ్మాయికి మతిమరుపు అనే జబ్బు ఉంటుందని. తాను ఉదయం చూసింది సాయంత్రానికి మర్చిపోతుంది. ఆమె రాత్రి పడుకున్న తర్వాత నిన్న ఏం జరిగిందో కూడా ఆమె గుర్తుండదు. ఆమె డైరీ రాసుకుంటేనే తప్ప అటువంటి సమస్య ఉన్న అమ్మాయిని లవ్ చేసిన అబ్బాయికి ఏమైనా సమస్యలు వచ్చాయా, చివరికి వాళ్ళిద్దరు కలిసే ఉన్నారా లేదా అనేది ఈ మూవీలో చూపించడం జరుగుతుంది. ఈ సినిమా వచ్చేసరికి మంచి హార్ట్ టచింగ్ మూవీ అండి. ఈ మూవీ వచ్చేసరికి చాలా అంటే చాలా బాగుంది. ఈ సినిమా డైరెక్షన్ వచ్చేసరికి చాలా బాగుందండి. మ్యూజిక్ పరంగా చూసుకున్నట్లయితే మ్యూజిక్ వచ్చేసరికి గుడ్ అండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసరికి బాగుంది. యాక్టింగ్ పరంగా చూసుకున్నట్లయితే లీడ్ రోల్ లో చేసిన ఇద్దరు యాక్టర్స్ బాగున్నారు. అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ గా నటించిన మిగతా యాక్టర్స్ కూడా బాగా యాక్ట్ చేయడం జరిగింది. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి అన్ని వరకు ఎక్కడ బోర్ కొట్టదండి. మంచి ఫ్లో లో వెళ్తుంది. ఈ సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చండి. ఈ సినిమాలో ఎటువంటి అడల్ట్ కంటెంట్ అయితే ఉండదు. ఈ మూవీలో ఎండింగ్ పార్ట్ వచ్చేసరికి చాలా బాగుంటుందండి. ఆ అమ్మాయికి అలా సమస్య ఉందని తెలిసిన తర్వాత కూడా ఆమెను వదిలేకుండా ఆమెతో తన చివరి వరకు పోరాడుతూ ఉంటాడు. ఇది ఒక మంచి ఎమోషనల్ లవ్ స్టోరీ మూవీగా చెప్పొచ్చు. మనకు కొరియన్ మూవీస్ అంటే మాక్సిమం సైకో మూవీసే ఉంటాయండి. కానీ ఈ సినిమా మాత్రం చాలా బాగుందండి. ఒక మంచి ఎమోషనల్ కమ్ రొమాంటిక్ లవ్ స్టోరీ మూవీ చూద్దాం అనుకుంటే మాత్రం ఈ సినిమాని ఖచ్చితంగా ట్రై చేయండి. ఫైనల్ గా రేటింగ్ అండి, ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.